విశాఖ రైల్వే జోన్ మీద కేంద్రం మరో సర్ప్రైజ్ ఇచ్చింది. అర్ధరాత్రి తర్వాత కీలకమైన గెజెట్ విడుదల చేసింది. దీంతో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అధికారికంగా మారింది. రైల్వే చట్టం ప్రకారం జూన్ 1, 2026 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ విడుదల చేసింది. ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ జోన్ను ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విభజించారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. వాల్టేరు డివిజన్ను విభజించి విశాఖ డివిజన్గా మారుస్తున్నారు. రైల్వే పరిపాలనను సమర్థవంతంగా చేయటం, అభివృద్ధిని వేగవంతం చేయటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత వాల్తేరు డివిజన్ను కేంద్రం 2 భాగాలుగా విభజించింది. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొత్త రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తారు. మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం డివిజన్గా మార్చనున్నారు. ఈ మార్పులు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. రైల్వే మార్గాల నిర్వహణ, ఆపరేషన్లు మరింత సులభం కావటం, ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడటం ఈ నిర్ణయంతో సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. కోరాపుట్, సింగపూర్ రోడ్, కొత్తవలస, కిరండూల్, పునేరు, తెరువలి, గుణుపూర్, పర్లాకెమిడి మార్గాలు ఈ డివిజన్లోకి వస్తాయి. మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాస, ఇచ్చాపురం మార్గాన్ని కుర్దా రోడ్డు డివిజన్ నుంచి విశాఖ డివిజన్కు బదిలీ చేశారు. ఈ మార్పులతో రైల్వే నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు. రూట్ల బదిలీలు, ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంతకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య మార్పులు చేశారు. రాయచూర్, వాడి, విష్ణుపురం, పగడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయ్యాయి. విశాఖ రైల్వే జోన్ మీద కేంద్రం మరో సర్ప్రైజ్ ఇచ్చింది. అర్ధరాత్రి తర్వాత కీలకమైన గెజెట్ విడుదల చేసింది. దీంతో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అధికారికంగా మారింది. రైల్వే చట్టం ప్రకారం జూన్ 1, 2026 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ విడుదల చేసింది. ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ జోన్ను ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విభజించారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. వాల్తేరు డివిజన్ను విభజించి విశాఖ డివిజన్గా మారుస్తున్నారు. రైల్వే పరిపాలనను సమర్థవంతంగా చేయటం, అభివృద్ధిని వేగవంతం చేయటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత వాల్తేరు డివిజన్ను కేంద్రం 2 భాగాలుగా విభజించింది. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొత్త రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తారు. మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం డివిజన్గా మార్చనున్నారు. ఈ మార్పులు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. రైల్వే మార్గాల నిర్వహణ, ఆపరేషన్లు మరింత సులభం కావటం, ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడటం ఈ నిర్ణయంతో సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. కోరాపుట్, సింగపూర్ రోడ్, కొత్తవలస, కిరండూల్, కునేరు, తెరువలి, గుణుపూర్, పర్లాకెమిడి మార్గాలు ఈ డివిజన్లోకి వస్తాయి. మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాస, ఇచ్చాపురం మార్గాన్ని కుర్దా రోడ్డు డివిజన్ నుంచి విశాఖ డివిజన్కు బదిలీ చేశారు. ఈ మార్పులతో రైల్వే నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు. రూట్ల బదిలీలు, ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంతకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య మార్పులు చేశారు. రాయచూర్, వాడి, విష్ణుపురం, పగడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయ్యాయి. అలాగే కొండపల్లి, మోతుమర్రి మార్గం విజయవాడ డివిజన్లోకి వచ్చింది. కొత్త సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఈ మార్పులతో రైల్వే సేవలు సమన్వయమయ్యి రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని కేంద్రం తెలిపింది.